హైదరాబాద్లోని నాచారంలో దారుణం చోటు చేసుకుంది. సుజాత అనే మహిళ మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో అద్దెకు ఉంటున్న క్యాబ్ డ్రైవర్ అంజిబాబు బంగారం కోసం మహిళను హత్య చేశాడు. తర్వాత తన స్నేహితుల సహాయంతో ఏపీలోని రాజమండ్రి సమీపంలో పెద్దపట్నం గోదావరి లంకకు మృతదేహాన్ని తరలించారు. సుజాత కనిపించడం లేదని ఆమె సోదరి పోలీసులను ఫిర్యాదు చేసింది. దాంతో కూపి లాగిన పోలీసులు అంజిబాబును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దాంతో తానే హత్య చేసినట్టు అంజిబాబు అంగీకరించాడు. గోదావరి లంక వద్ద మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని సూట్ కేసులో హైదరాబాద్ నుంచి తరలించినట్టుగా తెలుస్తోంది. ముగ్గురు నిందితులను కోనసీమ వాసులుగా గుర్తించారు. ఇంకా తన ఇంట్లో అద్దెకు ఉంటున్న అంజిబాబు ఆమె బంగారం కోసం ఈ పని చేసినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు. రైట్, చెప్పండి. హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుందనే చెప్పచ్చు. బంగారం కోసం ఇంటి యజమానురాలే ముగ్గురు వ్యక్తులు అతి కిరాతకంగా హతమార్చారు. అయితే హైదరాబాద్ మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో ఒంటరిగా నివసించే 65 ఏళ్ల సుజాతను బంగారం కోసం హత్య చేసి గోదావరిలో పడేసి అక్కడి నుంచి అలాంటి పరారయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి నాచారం పోలీసులు ప్రస్తుతం దీనిపై ఛేదించారని చెప్పొచ్చు. కోనసీమ జిల్లా పేరవల్లి మండలం కొత్తపల్లి తాలూకా 37 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ ఎం అంజిబాబు ఈ ఘోర నేరానికైతే పాల్పడినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అతని స్నేహితులు యువరాజు అలాగే మరియు దుర్గారావు సాయంత్రం మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకతో తరలించి అక్కడ గోదావరిలో అయితే పడేశారు. ముఖ్యంగా ఈ ఘటనలో ఈ నెల 24న సుజాత ఇంట్లో కనిపించకపోవడంతో ఆమె సోదరి పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే అంజిబాబు అదృశ్యం అవడంతో కూడా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అంజిబాబు నేరాన్ని అంగీకరించగా తన స్నేహితులతో కలిసి హత్య ప్రణాళికని అమలు చేసినట్లు కూడా వెల్లడించారు. అయితే నాచారం పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని హత్య కేసులో పాల్గొన్న అంజిబాబు సహా ఇతర స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన వచ్చేసి బంగారం సంబంధించి ఇలాంటి నేరాలు జరుగుతున్నాయంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. అయితే ముగ్గురు కూడా పక్కా ప్రణాళిక రూపొందించుకొని మొదటగా అంజిబాబు ఏదైతే ఆ ఇంట్లో బంగారం కోసం ఆ ఇంటి యజమానురాలైన సుజాతను అయితే చంపేసిన తర్వాత అతన్ని ఆమె కేసులో పెట్టి అక్కడి నుంచి నేరుగా గోదావరి తీసుకుని అక్కడ పడేయడం జరిగింది. అయితే పోలీసులు మిస్సింగ్ కేసులను నమోదు చేసుకొని ఈ కేసు విచారణ చేపట్టిన తర్వాత ఆమె హత్యకు గురైనట్లు కూడా గుర్తించారు. అయితే వెంటనే ఈ క్యాబ్ డ్రైవర్ అంజిబాబు కూడా అదుపులోకి తీసుకుని విచారించగా మరొక ఇద్దరు స్నేహితులతో కలిసి ఏదైతే ఈ దొంగతనం చేసి అలాగే ఆమె ఆత్మహత్యకు అయితే అంగీకరించారు. అయితే మృతదేహాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకుని ప్రస్తుతం నేను ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్ గంట తరలించారు. థ్యాంక్ యూ.